దాంతో గణేష్ అనేటువంటి కొడుకు ఏం చేసినట్టు ఏమైపోయిందంటే అదే రోజు నుంచి గాయపడిపోయింది. జరిగింది. మరి అక్కడ తెలిసిన వాళ్ళే సాంపల్లి తాండ వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు అక్కడ చంపడం జరిగిందని నిర్ధారణ అయింది. అది చంపి కూడా 3-4 నెలలు అయింది. ఎడారులను పాతి పెట్టడం ఇదంతా ఇప్పుడు ఇలా బయటకు వచ్చి వాళ్ళని అక్కడ కువైట్లో ఆ కొడుకును అరెస్ట్ చేయడం జరిగింది. తండ్రి కొడుకు కలిసి చంపారు. తండ్రి ఏమో ఇండియాకి వచ్చాడు దొంగతనం. ఇప్పుడు ఆయనను లుకౌట్ నోటీసులు ఇచ్చారు. సో అయితే ఇక్కడ కొరట్పల్లి తాండకు వచ్చాము. వాళ్ళ తండ్రి గంగారాం గారు, తర్వాత వాళ్ళ తల్లి, తర్వాత తమ్ముడు మల్లేష్ వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి తప్పకుండా వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. మనం ఆల్రెడీ ఎన్ఆర్ఐ సైడ్ వాళ్ళకి ఇంటిమేషన్ కూడా ఇచ్చినాం. దాని ద్వారానే ఇన్వెస్టిగేషన్ అయింది. ఇప్పుడు తర్వాత కూడా డెడ్ బాడీని తొందరగా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు మన ఎన్ఆర్ఐ పాలసీలో ఎవరైతే అకాల మరణం చెందుతారో దుబాయ్లో కానీ ఇంకా కువైట్లో కానీ మరి యూఏఈ కంట్రీలలో గల్ఫ్ కంట్రీలలో వాళ్ళందరూ కూడా మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయల ఎక్స్కేషన్ కూడా ఇస్తూ ఉంది గవర్నమెంట్. ఆ 5 లక్షలు కూడా ఇవ్వడానికి కూడా మరి ఇప్పిస్తామని చెప్పి ఈ కుటుంబానికి తెలియజేస్తే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మేము కూడా అందరం కూడా అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తే మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. జరిగిపోయింది కానీ వాళ్ళకు శిక్ష పడేటట్టు చూద్దాం. తర్వాత మీ కుటుంబాన్ని కూడా అన్ని విధాలుగా అండగా ఉంటాం.